Hello students, welcome to all. Now we are going to learn about third chapter, that is dental health in paper 3. పిల్లలు ఈరోజు మనము పేపర్ 3లో డెంటల్ హెల్త్ అనే చాప్టర్ గురించి మనము నేర్చుకుందాము. డెంటల్ హెల్త్ అంటే దంత సంరక్షణ, అంటే దంతాల యొక్క ఆరోగ్యం గురించి మీరు నేర్చుకుంటారు. దీంట్లో ఫస్ట్ దీని యొక్క లక్ష్యాలు ఏమనగా, ఈ డెంటల్ హెల్త్లో మీరు నేర్చుకునే అంశాలు. Boys and girls, now we are going to learn about the objectives of dental health. First objective is understand the importance of dental care in children. Second one, know how to take care of teeth in children. Third one, understand the complications during teething. Fourth one, know how to prevent dental cavities in children. డెంటల్ హెల్త్ అంటే దంతాల యొక్క ఆరోగ్యం యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏమనగా ఫస్ట్ వన్, అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెంటల్ కేర్ ఇన్ చిల్డ్రన్, అంటే పిల్లల్లో వచ్చే దంతాల యొక్క సంరక్షణ గురించి మీరు నేర్చుకుంటారు ప్లస్ తెలుసుకుంటారు. సెకండ్ వన్ వచ్చేసి మీరు నెక్స్ట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ టీత్ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో దంత సంరక్షణ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో దాని గురించి మీరు నేర్చుకుంటారు. థర్డ్ వన్, అండర్స్టాండ్ ద కాంప్లికేషన్స్ డ్యూరింగ్ టీతింగ్, అంటే దంతాలు వచ్చేటప్పుడు సంభవించే సమస్యల గురించి మీరు నేర్చుకుంటారు. ఫోర్త్ వన్, నో హౌ టు ప్రివెంట్ డెంటల్ క్యావిటీస్ ఇన్ చిల్డ్రన్. డెంటల్ క్యావిటీస్ అంటే దంతక్షయం, అంటే పిప్పి పన్ను లాంటివి, అంటే దంతాలకు వచ్చే వ్యాధిని మనము డెంటల్ క్యావిటీస్ అంటాం. ఈ డెంటల్ క్యావిటీస్ వచ్చినప్పుడు ఎలా నివారించాలి, అవి రాకుండా మనం ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ అంశాలన్నీ కూడా మీరు డెంటల్ హెల్త్ చాప్టర్లో మీరు నేర్చుకోబోతున్నారు. ఒకసారి చూద్దాం. ఆబ్జెక్టివ్స్: అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెంటల్ కేర్ ఇన్ చిల్డ్రన్, know how to take care of teeth in children. Next one, understand the complications during teething, know how to prevent dental cavities in children. ఈ 4 అంశాలు మీరు డెంటల్ హెల్త్లో మీరు నేర్చుకుంటారు. ఇంట్రడక్షన్ అంటే డెంటల్ హెల్త్ యొక్క పరిచయం మీరు తెలుసుకుంటారు. ప్రివెంటింగ్ క్యావిటీస్ ఈజ్ ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఎస్టాబ్లిషింగ్ హెల్దీ హ్యాబిట్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ will create a lifetime of healthy smiles. Teaching children about cavities can help them create healthy lifestyle and prevent tooth pain and oral disease. మామూలుగా మన యొక్క ఆరోగ్యం ఎలాగైతే మనం కాపాడుకుంటామో అలాగే శరీరంలో ఉండే అవయవాల్లో దంతాలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆ దంతాల గురించి కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా, నోటికి సంబంధించిన వ్యాధులు ఏమీ రాకుండా మనము అరికట్టవచ్చు. అంటే చిన్నతనం నుంచే మనం పిల్లలకి గుడ్ హ్యాబిట్స్, అంటే మంచి అలవాట్ల గురించి మనం నేర్పిస్తూ ఉంటే ఈ గుడ్ హ్యాబిట్స్ వల్ల ఏంటి, దంత సంరక్షణ గురించి కూడా వీళ్ళు జాగ్రత్తలు నేర్పించటం వల్ల భవిష్యత్తులో దంతక్షయం సంబంధించిన డిసీజెస్ ఏమీ రాకుండా మనము అరికట్టవచ్చు. చూడండి, ప్రివెంటింగ్ క్యావిటీస్ ఈజ్ ఈజీ అండ్ ఇంపార్టెంట్, అంటే పిల్లల్లో వచ్చే క్యావిటీ దంతక్షయాన్ని మనం నివారించటానికి చాలా ఈజీ మెథడ్, అంటే చాలా సులువైన మరియు ముఖ్యమైన ఇంపార్టెంట్ పని. ఎలా మనం నివారించగలం? ఎస్టాబ్లిషింగ్ హెల్దీ హ్యాబిట్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ విల్ క్రియేట్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ హెల్దీ స్మైల్స్, అంటే చిన్నతనం నుంచే హెల్దీ హ్యాబిట్స్, అంటే ఆరోగ్యకరమైన అలవాట్లని బాల్య దశలో నుంచే మనం పిల్లలకి క్రియేట్ చేస్తే, అలవాటు చేస్తే లైఫ్ టైం హెల్దీ స్మైల్, అంటే పిల్లల యొక్క స్మైల్ ఏంటి, నవ్వు, చిరునవ్వు, లైఫ్ స్టైల్ అంటే జీవితకాలం అంతా జీవించేంత కాలం అంతా కూడా ఏంటి వీళ్ళు చక్కగా ఆనందిస్తూ ఉంటారు. అంటే ఏంటి, చిన్నతనం నుంచే healthy habit, establishing healthy habits in early childhood will create a lifetime of healthy smile. ఆరోగ్యకరమైన నవ్వుని ప్రసాదించింది. ఎప్పుడు చిన్నతనం నుంచే మనం పిల్లలకి మంచి అలవాటులో దంతాల యొక్క జాగ్రత్తలను మనం నేర్పించటం వల్ల ఏంటి, లైఫ్ లాంగ్ వీళ్ళు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ అలాగే టీచింగ్ చిల్డ్రన్ అబౌట్ క్యావిటీస్ అంటే దంతక్షయం, దంతాలకు వచ్చే డిసీజ్ని మనం క్యావిటీస్ అంటాం. రంధ్రాలు పడినాయని, లేకపోతే పిప్పి పన్ను, పుచ్చిపళ్ళు అంటాం, దాన్ని మనం క్యావిటీస్ అంటాం. ఈ క్యావిటీస్ రాకుండా ఉండటానికి కెన్ హెల్ప్ దెమ్ క్రియేట్
హెల్దీ లైఫ్ స్టైల్ అంటే హెల్దీ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని క్రియేట్ చేయటానికి అండ్ ప్రివెంట్ టూత్ పెయిన్ అంటే పంటి నొప్పిని నివారించటానికి అలాగే ఓరల్ డిసీజెస్ అంటే నోటికి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించటానికి ముందుగానే పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేస్తే ఈ డిసీజెస్ ఏమి రాకుండా మనము అవాయిడ్ చేయొచ్చు. Preventing cavities is easy and important. Establishing healthy habits in early childhood will create a lifetime of healthy smiles. Teaching children about cavities can help them create healthy lifestyle and prevent tooth pain and oral diseases. ఇది దీని యొక్క ఇంట్రెస్ట్. నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ డెంటల్ కేర్ ఇన్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో దంత సంరక్షణ గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్, టీత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అంటే మన రోజువారీ నిత్య జీవితంలో దంతాలు కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎందుకు, మనం చూడండి పొద్దున్న లేచిన కాడి నుంచి మనకి ఏ పనైనా ఏదైనా ఆహారం తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే మనం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటాం. బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలంటే మనకేంటి, పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గట్టి పదార్థాలైనా కానివ్వండి, సాఫ్ట్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా ఆల్ వెరైటీస్ అన్నీ కూడా ఏంటి మన నోటి ద్వారానే డైజెస్ట్ అయ్యి మన లోపల బాడీకి వెళ్తాయి. అలా వెళ్ళిన ఆహారం ఏంటి డైజెస్ట్ అయ్యి మన బాడీకి కావాల్సిన ముఖ్యమైన మెయిన్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా సప్లై చేస్తాయి. అలా సప్లై చేయాలంటే ముఖ్యంగా ఏంటి మన బాడీలో అవయవాలు ఎలాగైతే ఇంపార్టెంట్ దంతాలు కూడా అలాగే ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి మన యొక్క డైలీ ఎవ్రీడే లైఫ్లో దంతాలు అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. నెక్స్ట్, వి యూజ్ అవర్ టీత్ ఫర్ కట్టింగ్ అండ్ చూయింగ్ అవర్ ఫుడ్ అంటే మనం ఏ ఆహారం అయితే మనం తినాలనుకుంటామో ఆహారం ఏంటి కట్ చేయటానికి, కొరకటానికి, అలాగే చూయింగ్ నమలటానికి ఉపయోగపడతాయి దంతాలు. నెక్స్ట్ వన్, దే స్టార్ట్ ద డైజెషన్ ప్రాసెస్ ఇన్ విచ్ అవర్ బాడీ నీడ్స్ టు పర్ఫార్మ్ ఎవ్రీడే యాక్టివిటీస్ అంటే మన రోజువారీ చేసే యాక్టివిటీస్ని చక్కగా నిర్వర్తించాలంటే అంటే నీడ్స్ టు పర్ఫామ్ ఎవ్రీడే యాక్టివిటీస్ అంటే ఇక్కడ మన రోజు నిర్వర్తించే యాక్టివిటీస్ సక్రమంగా పర్ఫామ్ చేయాలంటే ప్రదర్శించాలంటే ఏంటి, మనం తీసుకున్న ఆహారం ఈజీగా లోపలికి డైజెస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, నోటి ద్వారానే ఆహారం వెళ్ళిద్ది. ఆ నోటి ద్వారా ఫస్ట్ ఎలా జరిగిద్ది, త్రూ కట్టింగ్ అండ్ చూయింగ్ అవర్ ఫుడ్. ఏ ఆహారం అయితే మనం కట్ చేసుకుంటాం, కట్ చేసిన తర్వాత పక్కన ఉండే దంతాలు, విసిరు దంతాలు కానివ్వండి, నెక్స్ట్ నములు దంతాలు కానీ వాటి ద్వారా ఏంటి ఫుడ్ని బాగా దంచేసి ఏం చేసేది లోపలికి మనం స్వాలో చేసుకునేటట్టుగా మింగేటట్టుగా చేసేది. అలా చేయటం వల్ల ఏమైంది మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ ఆహారం అంతా కూడా ఏంటి చక్కగా జీర్ణమై మన బాడీకి కావాల్సిన అవసరాలు పోషకాలన్నీ కూడా ఏంటి లభించి డైలీ చేసుకునే యాక్టివిటీస్కి సహాయం చేస్తాయి. నెక్స్ట్, టీత్ ఆర్ యూజ్ టు హెల్ప్ విత్ అవర్ స్పీచ్ దంతాలు లేకపోతే మనం ఏమి మాట్లాడాం. చూడండి చిన్నపిల్లలకి దంతాలు రానప్పుడు ఎలా మాట్లాడతారు, అస్పష్టంగా మాట్లాడతారు, సరిగా మాట్లాడకుండా నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు మనకి మాటలు ఏమీ అర్థం కావు. నెక్స్ట్, ఆఫ్టర్ 60 years తర్వాత గ్రాండ్ పేరెంట్స్ని చూసుకోండి. గ్రాండ్ పేరెంట్స్ ఒక్కొక్క పళ్ళు ఊడిపోయింది అనుకో, వాళ్ళు ఏదైనా పలుకుతున్నా ఏదైనా మాట్లాడాలన్నా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాటలు మనకి అర్థం కావు. అందుకని ఇక్కడ ఏంటి మనకి దంతాలు ఉండటం వల్ల ఏంటి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనం స్పష్టంగా క్లియర్గా మాట్లాడటానికి మన యొక్క ఎక్స్ప్రెషన్స్ని ఇతరులకు పలకటానికి చెప్పటానికి కూడా ఏంటి దంతాలు చాలా సహాయపడతాయి. అందుకని ఏంటి టీత్ ఆర్ యూజ్ టు హెల్ప్ విత్ అవర్ స్పీచ్ మనం మాట్లాడే మాటలు చక్కగా పలకటానికి దంతాలు చక్కగా సహాయపడతాయి. నెక్స్ట్, టీత్ ఎఫెక్ట్స్ ద వే వి లుక్ అండ్ ఫీల్ అంటే మన యొక్క దంతాలు మన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మనం ఎలా ఇతరులకి ఎలా కనిపిస్తాము, అలాగే దంతాలు ఉండటం వల్ల మనం హ్యాపీగా ఉంటామా లేదా. కొంతమంది చూడండి పళ్ళు ఊడిపోతే ఎలాగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు. అంటే ఫీలింగ్స్ ముఖంలో కనిపించే ఫీలింగ్స్ కూడా ఏంటి మార్పు కనిపిస్తాయి. అందుకని దంతాలు ఉండటం వల్ల ఏంటి మనిషి చక్కగా తన యొక్క మాటల్ని ఎక్స్ప్రెషన్స్ని చక్కగా చెప్పగలుగుతాడు. మన యొక్క దంతాలని దేంతో పోలుస్తాం, మనం ముత్యాలతో పోలుస్తాం. ఏంటమ్మా నువ్వు ఇలా నవ్వుతున్నావు, నువ్వు నవ్వితే ముత్యాలు రాలుతున్నాయి అంటే మన దంతాలు వైట్గా తెల్లగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దంతాలు ఏంటి మన యొక్క ఎక్స్ప్రెషన్స్ని మన యొక్క ఫేషియల్ హావభావాల్ని వ్యక్తపరచడానికి కూడా ఏంటి దంతాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. నెక్స్ట్, టీత్ హెల్ప్ అస్ టు స్మైల్, ఫ్రోన్, టాక్ ఆర్ ఈట్ ఏంటి సహాయం ఏం చేసిద్ది దంతాలు ఉండటం వల్ల మన యొక్క ముఖంలో అందాన్ని చూపించటానికి. ఫ్రోన్ అంటే
కోపాన్ని కూడా మనం చూడండి, ఒక్కొక్కసారి కోపం వస్తే దంతాలన్నీ గట్టిగా బిగించుకొని మన యొక్క కోపాన్ని చూపిస్తాం. ఆ కోపాన్ని కూడా ఏంటి ఫేస్ మీదనే మనం వ్యక్తపరుస్తాం. అంటే స్మైల్ చూపించవచ్చు, అలాగే కోపాన్ని చూపించవచ్చు, మాట్లాడచ్చు, టాక్ ఆర్ టు ఇట్. అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏంటి మనకి దంతాలు చక్కగా ఉంటేనే ఈ యాక్టివిటీస్ ఈ పనులన్నీ కూడా మనం చేయగలుగుతాం. ఏంటి స్మైల్, ఫ్రోన్, టాక్ ఆర్ టు ఇట్. అంటే నవ్వటానికి, అలాగే మన యొక్క కోపాన్ని చూపించటానికి, మాట్లాడటానికి, అలాగే వివిధ రకాలైన ఆహార పదార్థాలని కూడా తినటానికి కూడా దంతాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్, దే హెల్ప్ అస్ టు మేక్ డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అంటే హావభావాలను మనం వ్యక్తపరచడానికి కూడా ఏంటి దంతాలు ఉపయోగపడతాయి. ఈ 6 పాయింట్స్ దీంట్లో వస్తాయి. ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ డెంటల్ కేర్ ఇన్ చిల్డ్రన్. Teeth are very important in our daily life. We use our teeth for cutting and chewing our food. They start the digestive process in which our body needs to perform everyday activities. Teeth are used to help with our speech. Teeth affect the way we look and feel. Teeth help us to smile, frown, talk or eat. They help us to make different facial expressions. Next, types of teeth. Types of teeth. దంతాలులోని రకాలు. ఈ దంతాలు there are 2 types. Teeth are divided into 2 types. They are milk teeth or primary teeth. Second one, permanent teeth. దంతాలు అనేవి 2 రకాలుగా విభజించారు. అవి వాటిలో ఫస్ట్ వన్ పాల దంతాలు ఆర్ ప్రైమరీ టీత్ అంటాం, అంటే తాత్కాలిక దంతాలు. సెకండ్ వన్ పర్మనెంట్ టీత్, అంటే శాశ్వత దంతాలు. ఈ దంతాలు ఈ ఆకారంలో ఉండిద్దమ్మా. ఈ ఆకారంలో మన యొక్క దంతాలు ఏంటి ఒక క్రోన్ అంటే కిరీట ఆకారం లాగా ఉండిద్ది. నెక్స్ట్ ఈ యొక్క దంతాలు ఏంటి ఎనామిల్ అనే ఒక పూతతో కవర్ అయి ఉండిద్ది. ఎందుకు ఎనామిల్ ఏంటి మన యొక్క దంతాలకి రక్షణ కవచం లాగా, మన శరీరానికి చర్మం ఎలా రక్షణగా కల్పిస్తుందో అలాగే ఈ యొక్క దంతాలకి ఏ హానికరం కలిగించకుండా ఎనామిల్ అనే ఒక పదార్థం కవర్ అయి ఉండిద్ది ఈ దంతాలన్నిటికీ. ఈ ఎనామిల్ ఎప్పుడైతే ఊడిపోయిందో అప్పుడు మన దంతాలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా డిసీజెస్ రాకుండా ఉండటానికి నెక్స్ట్ అలాగే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, హాట్ ఐటమ్స్ కానివ్వండి, కూల్ ఐటమ్స్ కానివ్వండి, హాట్ ఎనీథింగ్ ఏ ఐటమ్స్ అయితే మనం తింటామో ఆ ఐటమ్స్ మన పంటికి ఎలాంటి హాని కలిగించకుండా ఉండటానికి ఎనామిల్ అనే ఒక పదార్థం రక్షణ కవచం లాగా దంతాలకి రక్షించు ఉండిద్ది. నెక్స్ట్ అలాగే ఈ డెంటిన్ అనే పదార్థం ఏంటి దంతాలు గట్టిగా ఉండటానికి కూడా ఏంటి సహాయపడతాయి. అలాగే ఈ కింద భాగం ఏంటి రూట్, మూలలు, అంటే మన యొక్క దవడ నిర్మాణం ఎలాగో ఆల్రెడీ దవడ నిర్మాణం అయిన తర్వాత ఏంటి దంతాలు పిల్లలకి ఫ్రమ్ 9 months నుంచి స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటి కింద రూట్ భాగంలో కింద భాగం నుంచి మనకి ఈ యొక్క దంతాలు రావడానికి అవకాశం ఉంది. ఈ భాగాలు ఉండటం వల్ల ఏంటి ఎనామిల్ ఉండటం వల్ల ఏంటి దంతాలు స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి. డెంటిన్ పదార్థం కూడా ఏంటి దంతాలు గట్టిగా ఉండటానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈ యొక్క దంతాలు 2 రకాల్లో మిల్క్ టీత్ ఆర్ ప్రైమరీ టీత్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పర్మనెంట్ టీత్. ఈ మిల్క్ టీత్ వచ్చేటప్పటికి పై దవడలో 10 కింద దవడలో 10 టోటల్గా 20 పాల దంతాలు డివైడ్ అయి ఉంటాయి. మిల్క్ టీత్ ఆర్ ప్రైమరీ టీత్ ఆర్ 20 + 20 అంటే 20. అంటే పై దవడ అప్పర్ జా దేర్ ఈస్ 10 teeth అండ్ లోయర్ జా దేర్ ఈస్ 10 teeth. ఈ టీత్ వచ్చేటప్పటికి ఏంటి మిల్క్ టీత్ ఈ భాగాలుగా విభజించారు. ఇన్ ఈచ్ జా 10 teeth ఆర్ ప్రెజెంట్. పై దవడ కింద దవడ మనం అప్పర్ జా అండ్ లోయర్ జా. ఈ జాలో ఏంటి 20 దంతాల్లో మనకి 16 దంతాలు వస్తాయి, 16. టోటల్గా మనకేంటి టెంపరీ టీత్ అంటే తాత్కాలిక దంతాలు ఏంటి ఫ్రమ్ 2nd year ఆర్ 1 year నుంచి ఏంటి అప్ టు 7 years వరకు పిల్లలకి దంతాలు ఏర్పడతాయి. ఆఫ్టర్ 7 years నుంచి ఈ టెంపరీ టీత్ ఒక్కొక్కటి ఊడిపోయి అప్ టు 11 years వరకు ఏంటి పర్మనెంట్ టీత్ రావడానికి అవకాశం ఉంది. ఈ టెంపరీ టీత్ ముందు పిల్లలకి తాత్కాలిక దంతాలు వస్తాయి. ఈ తాత్కాలిక దంతాల వర్గీకరణ ఇలా ఉంది. ఈ ఈచ్ జా 10 teeth ఆర్ ప్రెజెంట్. ప్రతి ఒక్క దవడలో ఏంటి 10 దంతాలు ఉంటాయి. అప్పర్ జా 10, లోయర్ జా 10. టోటల్గా ఏంటి 20 దంతాలు ఉంటాయి. అంటే పై దవడలో 10, కింద దవడలో 10. ఈ ఈచ్ సెట్లో ఈ యొక్క అంటే మన యొక్క పళ్ళ ఆకారం ఏంటి ఒకవేళ మీరు లెక్క పెట్టుకున్న చిన్నపిల్లల యొక్క దంతాలు మనం కౌంట్ చేసినా మనకి తెలిసిపోయింది. అలాగే
ఈ దంతాలు ఈ ఆకారంలో ఉంటే ఒక్కొక్క దంతం ఏ పనిచేసింది దీని యొక్క సంఖ్య ఈ ఈచ్ సెట్ అంటే పై దవడలో ఎన్ని దంతాలు ఉంటాయి అలాగే కింద దవడలో ఎన్ని దంతాలు ఉంటాయి. సెంట్రల్ ఇన్సిజర్స్ పిల్లలకి దంతాలు చూడండి ఫస్ట్ మిడిల్లో స్టార్ట్ అవుతాయి అంటే మిడిల్ నుంచి పక్కకి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అలాగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఏంటి సెంట్రల్ ఇన్సిజర్ అంటే మనం ఏ పదార్థం అయినా కొరకటానికి ఏంటి మిడిల్ నుంచి మనం ఆహారం కొరికి పక్కకి సైడ్ తీసుకెళ్ళి మనం ఏంటి నమిలి తర్వాత ఏం చేస్తాము మింగుతాం. ఈ ప్రాసెస్ జరగాలంటే ఫస్ట్ దంతాలు ఏంటి పిల్లలకి సెంట్రల్ ఇన్సిజర్ అంటే ఎదురుగా అంటే దవడ యొక్క మధ్య భాగంలో ఒక 2 దంతాలు వస్తాయి అంటే పై దవడలో ఒకటి కింద దవడలో ఒకటి అలాగా 2 దంతాలు వస్తాయి. ఈ మధ్య భాగంలో ఉండే దంతాల తర్వాత లేటరల్ ఇన్సిజర్స్ అంటే పక్కన కొరకటానికి కొరుకు పళ్ళు అంటాం. ఈ కొరుకు పళ్ళు కూడా ఏంటి మధ్య భాగంలో ఒకటి నెక్స్ట్ కింద భాగంలో ఒకటి అలా టోటల్గా ఏంటి 2 పళ్ళు వస్తాయి అప్పర్ జా అండ్ లోయర్ జా. నెక్స్ట్ క్యానింగ్స్ మనం ఏ పదార్థం అయితే కొరుకుతామో దాని పక్కన ఉండే దంతాలు కూడా ఏంటి కొరుకు పళ్ళు అంటాం. ఈ కొరుకు పళ్ళు ఏంటి మళ్ళీ పై దవడలో ఒకటి కింద దవడలో ఒకటి టోటల్గా ఏంటి 2 దంతాలు వస్తాయి. మోలార్స్ వచ్చేసి నములు దంతాలు అంటే మనం ఫస్ట్ ఆహారం ఈ 3 దంతాలతో పదార్థాన్ని కొరుకుతాం. కొరికిన తర్వాత పక్కన జాస్ ఉంటాయి దవడలు ఆ దవడలో ఏంటి తీసుకున్న ఆహారం ఏం చేస్తాం మనము గ్రైండ్ చేస్తాం అంటే ఏంటి నమలటానికి అంటే ఈ మోలార్స్ ఏంటి పై దవడలో 2 కింద దవడలో 2 వచ్చేసి టోటల్గా 4 ఉంటాయి అంటే అప్పర్ జాలో 10 లోయర్ జాలో 10 అంటే ఈ నెంబర్స్ ప్రకారం ఏంటి దంతాలు ఏర్పడి టోటల్గా ఏంటి పిల్లలకి 20 తాత్కాలిక దంతాలు ఆర్ మిల్క్ టీత్ అంటే పిల్లలకి ఫస్ట్ వచ్చే దంతాలను మనం పాల దంతాలు అంటాం. ఈ పాల దంతాలు సెంట్రల్ ఇన్సిజర్స్ 1+1 2 లేటరల్ ఇన్సిజర్ అంటే కొరుకు పళ్ళు పక్క సైడ్ ఉండే పళ్ళు 1+1 2 అప్పర్ జాలో 2 లోయర్ జాలో 2. నెక్స్ట్ వన్ క్యానిన్స్ లోయర్ జా 1+1 మోలర్స్ నములు దంతాలు అంటే మనం తీసుకున్న ఆహారం నమలటానికి ఉపయోగపడి ఇవి 10+10 ఇలా ఈ ఆకారంలో పై దవడలో ఇలా 10 ఉంటాయమ్మా 1 2 3 4 5 6 7 8 9 10 అప్పర్ జా. నెక్స్ట్ లోయర్ జా 1 2 3 4 5 6 7 8 9 10 అంటే టోటల్గా ఏంటి 20 దంతాలు పిల్లలకి ఉంటాయి. ఈ మ్యాగ్జరీ అంటే పై దవడలో ఉండే దంతాలని మ్యాగ్జరీలో సెకండ్ కింద ఉండేదానికి సెకండ్ సెంట్రల్ మ్యాగ్జరీ టీత్ అంటామమ్మా. ఈ మ్యాగ్జరీ టీత్ పై దవడలో కింద దవడలో ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాగ్జిలరీ సెకండ్ వచ్చేసి మ్యాండ్లరీ అంటే క్రింద దవడలో ఉండే దంతాలని మనం ఏంటి మ్యాండ్లరీ అంటాం. మ్యాగ్జిలరీ దంతాలు వచ్చేటప్పటికి పై దవడలో ఉండే దంతాలు అని అంటాం. ఈ దంతాలు ఇలాగా సెకండ్ మోలా చూడండి సెంట్రల్ ఇన్సిజర్ అంటే మనం ఇందాక చెప్పుకున్న మధ్య భాగంలో మనము ఆహారాన్ని కొరుకుతామని దీన్ని సెంట్రల్ ఇన్సిజర్స్. నెక్స్ట్ దాని పక్కన ఉండే దంతాలు లేటరల్ ఇన్సిజర్ ఇటొకటి. నెక్స్ట్ క్యానిన్ కొరకటానికి అంటే మనం ఏదైతే కొరికి మళ్ళీ సైడ్కి మళ్ళీ తీసుకెళ్ళి మనం కొరుకుతాం. నెక్స్ట్ ఫస్ట్ మోలార్ ఇవి కొరకటానికి దవడలు. నెక్స్ట్ సెకండ్ మోలార్ అలాగా కింద భాగంలో కూడా ఏంటి ఈ దవడలో పై దవడలో కింద దవడలో ఈ దంతాలు ఉంటాయి. ఈ ఆకారంలో ఉంటాయమ్మా ఇన్సిజర్స్ క్యానిన్స్ అప్పర్ మోలార్స్ అండ్ లోయర్ మోలార్స్. ఈ ఆకారంలో మన యొక్క దంతాలు ఉంటాయి. ఇవి తాత్కాలిక దంతాలు. తాత్కాలిక దంతాలు వచ్చేటప్పటికి 20 పై దవడలో 10 ఉంటాయి కింద దవడలో 10 ఉంటాయి టోటల్గా ఏంటి 20 దంతాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ పర్మనెంట్ టీత్. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ దంతాలు తాత్కాలిక దంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి. శాశ్వత దంతాలని మనం పర్మనెంట్ టీత్ అంటాం. అంటే ఈ టీత్ ఏంటి 2 రకాలుగా విభజించిన వాటిలో ఫస్ట్ ఒకటి మనము మిల్క్ టీత్ ఆర్ ప్రైమరీ టీత్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్మనెంట్ టీత్ అంటే శాశ్వత దంతాలు. ఇంకా ఇవి తాత్కాలిక దంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడతాయి. ఈ శాశ్వత దంతాలు వచ్చేటప్పటికి ఏంటి ప్రతి ఒక్క దవడలో పైన మనం 10 చెప్పుకున్నాం ఇక్కడ వచ్చేటప్పటికి నెంబర్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 16 అంటే పై దవడలో 16 కింద దవడలో 16. ఇక్కడ ఎలాగైతే 10 ఉన్నాయో 10 ప్లేస్లో ఏంటి ఎక్స్ట్రా మోలార్స్ ఎక్కువ ఎక్స్ట్రా వచ్చేసి మనకి దంతాలు 16 వస్తాయి. అలాగా అప్పర్ జా వచ్చేసి 16 లోయర్ జా వచ్చేసి 16 టోటల్గా మనకేంటి 32 టీత్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ బొమ్మకి ఈ బొమ్మకి అంటే ఒక్కొక్క నెంబర్ అంటే ఒక్కొక్క దంతం యొక్క పెరిగింది. ఇన్సిజర్స్ క్యానిన్స్
ప్రీమోలార్స్. ఇందాక మనం ఓన్లీ మోలార్సే చెప్పుకున్నాం, ఫస్ట్ మోలార్. ఇక్కడ వచ్చేటప్పటికి మనం తీసుకున్న ఆహారం కొరకటానికి కూడా ఏంటి ప్రీమోలార్స్, నెక్స్ట్ మోలార్స్ ఇంక్రీజ్ అయింది. అలాగే ఇది అప్పర్ జాలో అండ్ లోయర్ జాలో ఉండే దంతాలు, సేమ్ అదే ప్రాసెస్ చూడండి. ఇన్సిజర్స్, క్యానిన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. అంటే ఈ ఆకారంలో పై దవడలో 16, కింద దవడలో 16, టోటల్గా ఏంటి 32 పళ్ళు పిల్లలకి శాశ్వత దంతాలు ఏర్పడతాయి. ఈ శాశ్వత దంతాల యొక్క మళ్ళీ దీని యొక్క నెంబరింగ్ ఎలాగా, సెంట్రల్ ఇన్సిజర్స్ అంటే కొరుకు పళ్ళు మధ్యలో ఉండే పళ్ళు ఏంటి 1 + 1 2, పై దవడలో 2 ఏర్పడతాయి, కింద దవడలో కూడా 2 ఏర్పడతాయి. నెక్స్ట్ కొరకటానికి దాని సైడ్న ఉండే పళ్ళని లేటరల్ ఇన్సిజర్స్ అంటాం. 1 + 1 2 అంటే పై దవడలో 2, కింద దవడలో కూడా 2. నెక్స్ట్ క్యానిన్స్ కొరకటానికి ఇవి కూడా ఏంటి 1 + 1 2. ప్రీమోలార్స్ మనం తీసుకున్న ఆహారము నమలడానికి ఏంటి 2 + 2, పై దవడలో 2 + 2 4. అలాగే మోలార్స్ దవడలు 3 + 3. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఉన్నాయి మోలార్స్. పర్మనెంట్ టీత్ వచ్చేటప్పటికి ఏంటి ఒక నెంబరు ఇంక్రీజ్ అయింది, 3 + 3 = 6. అంటే టోటల్గా ఏంటి 16 దంతాలు, అంటే 16 దంతాలు శాశ్వత దంతాలు ఏర్పడతాయి. ఈ 16 దంతాలు కూడా ఏంటి పై దవడలో 16 అండ్ కింద దవడలో 16, టోటల్గా ఈ సంఖ్య ఏర్పడింది. ఈ దంతాలు ఏర్పడేటప్పుడు కలిగే కాంప్లికేషన్ సమస్యలు ఏమిటంటే, ఫస్ట్ వన్ లోకల్ సైన్స్, సెకండ్ వన్ సిస్టమాటిక్ సైన్స్. లోకల్ సైన్స్ వచ్చేటప్పటికి మామూలుగా బేబీ చూడంగానే ఈ అబ్బాయికి దంతాలు వస్తున్నాయని మనకు ఫిజికల్గా కనపడిద్ది. ఫస్ట్ వన్ వచ్చేసి స్వెల్లింగ్ ఆఫ్ మ్యూకోజ్, అంటే దంతాలు ఎక్కడైతే దవడలో వస్తాయో ఆ భాగంలో ఏంటి స్వెల్లింగ్, వాపు అనేది కనిపించింది. నెక్స్ట్ రెడ్నెస్ ఆఫ్ చీక్, అంటే బొగ్గలన్నీ కూడా ఏంటి ఎర్రగా అయిపోతాయి. ఈ 2 లక్షణాలు పిల్లలు లోకల్గా మనకి సాధారణంగా కనిపించే లక్షణాలు. సెకండ్ సిస్టమాటిక్ సైన్స్, అంటే బాడీలో మన యొక్క ఫంక్షనింగ్ సిస్టంలో మార్పు చెందేదాన్ని మనం సిస్టమాటిక్ సైన్ అంటాం. ఇక్కడ వచ్చేటప్పుడు టోటల్ బాడీలో మనకి వాటి యొక్క బిహేవియర్లో తేడా కనిపించింది. వాటిలో ఫస్ట్ వన్ క్రయింగ్ అంటే ఏడవటం. పిల్లలు ఈ దంతాలు వచ్చేటప్పుడు దంతమూలం రూట్ నుంచి వీళ్ళకి నొప్పి ఎక్కువగా ఉండిద్ది, అలాగే వాపు అనేది ఉండిద్ది, ఏ ఆహారం కూడా వీరు తినలేరు. అలాంటి సమయంలో ఏంటి వీళ్ళ బాడీ మొత్తం కూడా నొప్పి వల్ల ఏంటి పిల్లలు ఏడవటం స్టార్ట్ చేస్తారు, క్రయింగ్. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎపటైట్, ఆకలి అనేది ఉండదు, ఎందుకు ఎక్కువగా లాలాజలం ఉత్పత్తి అవుతూ ఉండిద్ది. ఏ ఆహారం కూడా వాళ్ళకి పెట్టినా కానీ పిల్లలు ఏంటి నిరాకరిస్తూ ఉంటారు. అలా నిరాకరించటం వల్ల ఏంటి పిల్లలు ఆకలి అనేది ఉండదు. అలాగే ఆకలి లేకపోవటం వల్ల, ఆహారం తినలేకపోవటం వల్ల ఏంటి వీళ్ళు బరువు కూడా తగ్గిపోతారు. నెక్స్ట్ స్లీప్లెస్నెస్, అంటే నిద్ర కూడా ఏంటి సరిగా పట్టదు, ఎందుకు దంతాలు వచ్చేటప్పుడు వీళ్ళకి అన్ఈజీనెస్ ఉండిద్ది, అలాగే నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి బాడీలో ఈ 3 లక్షణాలు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ క్రయింగ్, లాస్ ఆఫ్ ఎపటైట్ ఆకలి ఉండదు, నెక్స్ట్ స్లీప్లెస్నెస్ అంటే సరిగ్గా నిద్రపోరు. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఏంటి ఈ దంతాలు తాత్కాలిక దంతాలు అండ్ పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు పిల్లల్లో కాంప్లికేషన్స్ ఎదురయ్యే సమస్యలు మనం చూడొచ్చు.